హై ఫీవర్ ఉన్నప్పుడు రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోతుంది. టైఫాయిడ్ లో హై ఫీవర్ ఉంటుంది కాబట్టి టైఫాయిడ్ ఫీవర్ లో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోవును. నా క్లినిక్ కు 24 సంవత్సరాల అమ్మాయి 103 డిగ్రీల టైఫాయిడ్ జ్వరంతో వచ్చారు. ఈమె బ్లడ్ టెస్ట్ 28 జూలై 24న చేయించుకున్నారు. కానీ ఈమె నా వద్దకు 30 తేదీ జూలై 2024 వచ్చారు. 28 జూలై 24న బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు. ఆ రిపోర్టు ఈ విధంగా ఉన్నది. ఈ రిపోర్ట్లో ప్లేట్లెట్ల సంఖ్య 75,000కు పడిపోయింది. ఈ రిపోర్ట్లో ఈమెకు డబుల్ టైఫాయిడ్ ఉంది. నేను ఈమెకు హోమియోపతి ట్రీట్మెంట్ ఇచ్చాను. ఒకరోజు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్లేట్లెట్ల సంఖ్య కోసం మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించాను. ఆ రిపోర్టు ఈ విధంగా ఉంది. ఈ రిపోర్ట్లో ప్లేట్లెట్ల సంఖ్య 105,000 ఉంది. అంటే 75,000 నుండి 105,000కు ప్లేట్లెట్ల సంఖ్య పెరిగింది. వాస్తవంగా ఆరోగ్యవంతుని రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య 150,000 నుండి 4 లక్షల వరకు ఉండాలి. టైఫాయిడ్ టెస్ట్ నెగిటివ్ వచ్చింది అంటే నేను ట్రీట్మెంట్ ఇచ్చిన ఒక రోజులోనే ఈమెకు టైఫాయిడ్ తగ్గిపోయింది. టైఫాయిడ్ వ్యక్తి యొక్క రక్తంలో టైఫాయిడ్ బ్యాక్టీరియా ఉంటుంది. రక్తంలో నుండి ఈ బ్యాక్టీరియా టైఫాయిడ్ ఉన్న వ్యక్తి యొక్క మలము మరియు యూరిన్లోకి విడుదల చేయబడుతుంది. టైఫాయిడ్ ఉన్న వ్యక్తి మల విసర్జన లేదా మూత్ర విసర్జన టాయిలెట్ లో చేయవచ్చు, లేదా బహిరంగ ప్రదేశాల్లో చేయవచ్చు, లేదా సముద్రపు బీచ్ లో చేయవచ్చు, లేదా పొలాల బొట్టి మీద చేయవచ్చు. టైఫాయిడ్ ఉన్న వ్యక్తి టాయిలెట్ లో యూరిన్ లేదా మలమును విసర్జించినప్పుడు టైఫాయిడ్ ఏ విధంగా వ్యాపిస్తుందో ఇప్పుడు చూద్దాం. టైఫాయిడ్ ఉన్న వ్యక్తి టాయిలెట్ వెళ్ళి వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఒకవేళ చేతులు శుభ్రంగా కడుక్కోకపోతే టైఫాయిడ్ బ్యాక్టీరియా ఈ వ్యక్తి యొక్క చేతుల మీద ఉంటుంది. ఈ వ్యక్తి ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అవతల వ్యక్తికి టైఫాయిడ్ బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. ఒకవేళ ఈ వ్యక్తి ఏదైనా వస్తువును తాకినా ఆ వస్తువు మీద టైఫాయిడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ వస్తువును తాకిన వాళ్లకు టైఫాయిడ్ బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. ఒకవేళ ఈ వ్యక్తి ఆహారం వండేటప్పుడు ఈ వ్యక్తి యొక్క చేతుల మీద ఉన్న టైఫాయిడ్ బ్యాక్టీరియా ఆహారంలోకి వ్యాపిస్తుంది. ఆహారాన్ని సరిగ్గా ఉడికించకపోతే ఈ బ్యాక్టీరియా ఆహారం తిన్న వాళ్ళ రక్తంలోకి వ్యాపిస్తుంది. రోడ్ల మీద మల విసర్జన చేసినప్పుడు ఈ ప్రదేశంలోకి టైఫాయిడ్ బ్యాక్టీరియా విడుదల చేయబడుతుంది. రోడ్ల మీద ఉన్న మలం మీద ఈగలు వాలినప్పుడు ఈగల కాళ్లకు టైఫాయిడ్ బ్యాక్టీరియా అతుక్కుంటుంది. ఈ ఈగలు మనం తిన్న ఫుడ్ మీద వాలినప్పుడు ఆ ఫుడ్ ద్వారా మన శరీరంలోకి టైఫాయిడ్ బ్యాక్టీరియా ప్రవేశిస్తుంది. పొలము గొట్ల మీద మల విసర్జన చేసినప్పుడు వర్షం పడినప్పుడు ఈ మలము పొలం గొట్ల మీద నుండి పంట పొలాల్లోకి జారుకుంటుంది. పొలాల్లో పండించిన ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు తిన్న వ్యక్తిలోకి ఈ బ్యాక్టీరియా ప్రవేశిస్తుంది. సముద్రపు బీచ్ లో మల విసర్జన చేసినప్పుడు ఈ మలము సముద్రపు నీటిలో కలుస్తుంది. సముద్రంలో జీవిస్తున్న చేపలు, రొయ్యలు, పీతలను తిన్న వ్యక్తిలోకి ఈ బ్యాక్టీరియా ప్రవేశిస్తుంది. ఈ విధంగా పొల్యూట్ అయిన ఆహారం మరియు నీరు ద్వారా టైఫాయిడ్ బ్యాక్టీరియా మనుషుల్లోకి ప్రవేశిస్తుంది. టైఫాయిడ్ జ్వరం లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జ్వరం నెమ్మదిగా పెరుగుతుంది. 104 డిగ్రీల ఫారెన్హీట్ కి చేరుకుంటుంది. చలి ఉంటుంది, హెడేక్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి, డ్రై కాఫ్ లేదా ప్రొడక్టివ్ కాఫ్ ఉంటుంది, కడుపు నొప్పి ఉంటుంది, మలబద్ధకం ఉంటుంది లేదా లూజ్ మోషన్స్ అవుతాయి, చర్మం మీద గులాబీ రంగు మచ్చలు ఏర్పడతాయి, నీరసంగా ఉంటుంది, ఆకలి తగ్గుతుంది కాబట్టి వెయిట్ తగ్గుతారు.